ఏమంటున్నాడు చెప్పండి దావీదు? నేను శ్రమలో పాలైన తర్వాత ఏమయ్యాను? అప్పుడు దాకా ఒకవేళ నేను కూడా అందరిలాగా హెచ్చించుకున్న మా కులం ఏందో తెలుసా, మా గోత్రం ఏందో తెలుసా, మా బిల్డింగ్ ఏందో తెలుసా, నా రాజరికం ఏంటో తెలుసా, నా ఈట ఏందో తెలుసా, నా కత్తి ఏందో తెలుసా, గొలియాతులు ఒక దెబ్బకే అనుకుంటున్నాడేమో అప్పుడు దాకా. కానీ ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? శ్రమ కలిగిన తర్వాత నేను దీనుడనైపోయాను. అంటే ఇప్పుడు నాకు శ్రమ నేర్పిన పాఠం ఏంటో తెలుసా? దీనత్వం. శ్రమైన, కష్టమైన, ఖడ్గమైన, ఇప్పుడున్నవే కాదు రాబోవునవైనా నా క్రీస్తు యేసు ప్రేమ నుండి మనలను వేరు చేయవు, ఎడబాపవు అన్నాడు పౌలు గారు. శ్రమలు వద్దు వద్దు అనుకుంటున్నారు కానీ అందరూ వాస్తవానికి శ్రమే మన భక్తి జీవితాన్ని స్థిరపరిచేది.